సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మచిలీపట్నంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ నెల 2వ తేదీన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మచిలీపట్నం నగరానికి విచ్చేయనున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా పోలీస్ అధికారి ఆర్ గంగాధరరావులతో కలిసి నగరంలో పలు ప్రాంతాలను పరిశీలించారు. తొలుత మంత్రి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో కలిసి నేషనల్ డిగ్రీ కళాశాలలో హెలిప్యాడ్ ఏర్పాట్లు, కళాశాల బయట రహదారి వెంబడి చెత్త చెదారాలను, తదుపరి డంపింగ్ యార్డ్ ను, 3 స్తంభాల సెంటర్, కోనేరు సెంటర్ మీదుగా లేడీస్ క్లబ్, టీటీడీ కళ్యాణ మండపం, రైతు బజారు, సుందరయ్య నగర్, ముస్తాఖాన్ పేట తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రాకపోకల గురించి మంత్రి జిల్లా కలెక్టర్, ఎస్పీతో చర్చించారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ చంద్రశేఖరరావు, అదనపు ఎస్పీ బీవీడి ప్రసాద్, డిఎస్పీ సుభాని, మచిలీపట్నం, పెడన, ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ బాబా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛతా హీ సేవ కింద ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. అందులో భాగంగా మచిలీపట్నం మున్సిపాలిటీలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోతూ ఉన్నారు. వారు ఇక్కడ పలు కార్యక్రమాలు కూడా పాల్గొని మరి రేపు రాబోయే కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు, ఎందుకంటే గతంలో ఇది చాలా పురాతనమైనటువంటి మున్సిపాలిటీ, భారతదేశంలోనే 2వ మున్సిపాలిటీగా బ్రిటిష్ కాలంలో ఏర్పడినటువంటి మున్సిపాలిటీ. 1864 సంవత్సరంలో ఈ మున్సిపాలిటీని ఏర్పాటు చేస్తే ఆనాడు వచ్చినటువంటి తుఫానుకి ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఒక ఆదర్శవంత నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీగా చేశారు. అప్పుడు బెజవాడ ఒక చిన్న పంచాయతీ, గుంటూరు కేవలం 16,000 జనాభా, కానీ ఆనాడు మచిలీపట్నం జనాభా 30,000 చనిపోగా 60,000 జనాభా ఉన్నది ఆ రోజున. మరి అటువంటి ఈ పట్టణం చాలా నిర్లక్ష్యం కాబడింది. రైల్వే లైన్ కట్ చేశారు, పోర్టు పనులని గతంలో ప్రభుత్వాలు కట్ చేసినాయి, మొత్తం కూడా డైవర్షన్ అయిపోయింది. దానివల్ల డెవలప్మెంట్ అయిపోయింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మంచినీళ్ళకి ఆనాడు వడ్డీ రంగారావు గారు కానీ, నడుగుతి నరసింహరావు గారు కానీ, అంబడి బ్రాహ్మణయ్య గారు కానీ, గతంలో మరి నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మంచినీళ్ళకి తీసుకున్నటువంటి కార్యక్రమాలు, డ్రైనేజీ తీసుకున్న కార్యక్రమాలు, ఇవన్నీ కూడా లాస్ట్ గవర్నమెంట్లో మొత్తం ఆపేశారు. ఇవాళ అవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. డ్రైనేజీ వ్యవస్థని సరిచేయాలి. చెత్త లేకుండా బందరపట్నం చిన్న వర్షం పడితే మునిగిపోతుంది, మొత్తం రోడ్లన్నీ కూడా జలమయం అయిపోతూ ఉన్నాయి. చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ ఈ నగరాన్ని మహానగరంగా చేయడానికి ఇవాళ పోర్టు పనులు కూడా వేగవంతంగా జరిపిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అట్లాగే రేపు భారత్ పెట్రోలియం ఏదైతే బీపీసీఎల్ వాళ్ళు ఇక్కడ ఒక రిఫైనరీ పెడతాం, వాళ్ళు ముందుకు వస్తున్నారు. అది కూడా వస్తే బందరపట్నం ఒక మహానగరం కింద తయారు కాబోతోంది. దానికి తగిన విధంగా ఇక్కడ వనరులు కల్పించుకోవడానికి తప్పకుండా కృషి చేయడానికి రేపు ముఖ్యమంత్రి మచిలీపట్నంను మహానగరంగా తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావులతో కలిసి నగరంలోని 28వ డివిజన్లో పర్యటించి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. 28వ డివిజన్లోని పచ్చమేడ సెంటర్లో గౌస్ మహమ్మద్దీన్ వికలాంగ్ పింఛన్, బీపీజన్ వృద్ధాప్య పింఛన్, అదే డివిజన్లోని అమృతపురంలో షాహీనా డయాలసిస్ పింఛన్, తాడంకి సంజీరావుకి వృద్ధాప్య పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవ్వతాతలు, వికలాంగులు, వితంతువులు, డయాలసిస్, దీర్ఘకాలిక రోగుల పింఛన్ల కోసం నిరీక్షించే పరిస్థితులు లేకుండా నెలలో మొదటి తారీఖున ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి అందించే విధంగా కూటమి ప్రభుత్వం నిత్యం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రస్తుతం సూపర్ 6 హామీల అమల్లో భాగంగా పింఛన్లను మళ్లీ పెంపు చేసి ఏప్రిల్, మే, జూన్ నెలలకు కలిపి మొత్తం 7,000 రూపాయలు జూలై 1న పింఛన్లు కూటమి ప్రభుత్వం అందించిందన్నారు. 28వ డివిజన్లో పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని, వారిలో అమృతపురంలో షాహీనా డయాలసిస్ పేషెంట్ కి కొత్తగా పింఛన్ మంజూరు చేసి అందించడం జరిగిందని, పింఛన్ అందుకున్న ఆమె కళ్లలోని ఆనందం వెలకట్టలేదన్నారు. ఉదయాన్నే పింఛన్లు అందించడంలో సచివాలయం ఉద్యోగులు, కూటమి నాయకులు ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి అభినందించారు. రాబోయే కాలంలో మేనిఫెస్టోలో తెలిపిన విధంగా సూపర్ 6 పథకాలు అన్ని అమలు చేస్తామని, దీనిలో భాగంగా ఈ దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని తెలిపారు. ఈరోజు 1వ తారీఖు అవ్వాతాతలు అందరూ కూడా వితంతువులు, వికలాంగులు, మంచం నుంచి లెగలేని వాళ్ళు, డయాలసిస్ పేషెంట్స్, ఎయిడ్స్ పేషెంట్స్ అందరూ కూడా పెన్షన్ల కోసం ఎదురు చూసే పరిస్థితి లేకుండా
1వ తారీఖు తెల్లవారుజామునే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుందని చెప్పి ఇవాళ ఎవరి కళ్ళల్లో చూసినా ఆనందం కనపడతా ఉంది. ఎందుకంటే గతంలో పెంచినటువంటి పెన్షన్ అన్న నందమూరి తారక రామారావు గారు స్టార్ట్ చేశారు ఈ పెన్షన్ విధానానికి. ఆ రోజు 75 రూపాయలతో స్టార్ట్ అయ్యి దాన్ని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు 200 వరకు పరిమితం చేస్తే 14-19లో చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయల వరకు పెన్షన్ పెంచడం జరిగింది. 2000 పెన్షన్తో ఆ రోజు చాలా ఆనందంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి, ఎందుకంటే అప్పుడు ధరలు కూడా తక్కువ ఉన్నాయి, ఆ 2000తో చక్కగా కుటుంబం అంతా గడిచేది. కానీ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి నేను 3000 ఇస్తానని చెప్పి నమ్మించి 3000ని 5 సంవత్సరాల పాటు 200 చొప్పున పెంచుకుంటూ మరి ధరలన్నీ విపరీతంగా పెంచేశారు. దానివల్ల సామాన్యులు బ్రతకాలంటే చాలా కష్టం. ఏదన్నా కొనుక్కుని తినాలన్నా, మందులు వేసుకోవాలన్నా చాలా నరకం అనిపించారు. అది గమనించి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి సూపర్ 6లో పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి జూలై 1వ తారీఖు 7000 రూపాయలు ఇచ్చి అక్కడి నుంచి ప్రతి నెల 1వ తారీఖు, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే శనివారమే తీసుకొచ్చి పెన్షన్లు ఇస్తున్నటువంటి ఘనత ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది, కూటమి ప్రభుత్వాన్ని. మరి ఈరోజు మచిలీపట్నంలో 28వ డివిజన్లో కొత్త పెన్షన్ కూడా, డయాలసిస్ పెన్షన్ అని కూడా కనికరం కూడా లేదు వాళ్ళకి. ఆ పెన్షన్ కూడా ఆపేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి ఆరిఫ్ గారు, కదీర్ గారు, ఇలియాస్ గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి కృషి చేసి వారికి 10,000 రూపాయలు పెన్షన్ ఇప్పించడం జరిగింది. దానికి మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఉన్నా. ఆ తల్లి ఆ కళ్ళల్లో ఆ బాధ, ఆ దీన బాధ కనపడింది. ఇవాళ అవన్నీ కూడా క్లియర్గా కనపడింది. ఆనందంగా తీసుకుని మాకు చేసి పెట్టారని చెప్పి. పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి మచిలీపట్నంలో మన రాష్ట్ర మంత్రివర్యులు కొల్లూరు రవీంద్ర గారు మరి ఈ ఎన్నో వార్డు ఇది 28వ వార్డులో మరి డయాలసిస్ పేషెంట్లకి, వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి మరి వీళ్ళందరికీ కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది మహా యజ్ఞంగా ఉదయం 5 నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఉదయం 10 95% ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ప్రతి ఒక్కరికి కూడా ఒకే రోజు పెన్షన్ మొత్తం పంపిణీ చేయాలనే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమంలో అందరూ కూడా సచివాలయం వాలంటీర్స్ కానీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు కానీ పనిచేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు కల ఒకటే, ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఉండాలి. వాళ్ళు వికలాంగుల్ని 3,000 పెన్షన్ 6,000 చేశారు, వితంతువులకి 3,000 పెన్షన్ 4,000 చేశారు, మరి డయాలసిస్ పేషెంట్లకి 5,000 10,000 చేశారు. అలా అనేక రకాలుగా కూడా పెన్షన్దారులను ఆదుకుని వాళ్ళ కుటుంబంలో పని చేసుకోలేని పరిస్థితి, తినలేని పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబానికి అండగా ఉండి ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు, సూపర్ 6 కార్యక్రమాలు రాబోయే రోజుల్లో అందరికీ అందజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. 28వ డివిజన్లో ఇంటింటికి తిరిగి గౌరవ మంత్రివర్యులు కొల్లూరు రవీంద్ర గారు, అట్లాగే ఈ ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటరీ అందరూ కూడా ఇంటింటికి తిరిగి పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ వార్డులో ఏదైతే డయాలసిస్ పేషెంట్కి ఇంతవరకు ఆ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పెన్షన్ పంపిణీ చేయలేదు. ఈనాడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ యంత్రాంగం అంతా కూడా కృషి చేసి వారికి పెన్షన్ వచ్చేట్టుగా చేసి వారికి 10,000 రూపాయలు ఇచ్చారు. ఆవిడ చాలా సంతోషంగా, ఆనందంగా, ఒక పక్కన అనారోగ్యం అయినప్పుడు కానీ ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఆదుకోకపోతే బాధపడతామంటారు. ఈ విధంగా పెన్షన్ల పంపిణీ అన్ని కూడా మచిలీపట్నంలో అద్భుతంగా జరుగుతూ ఉన్నది. ఉదయం 10 గంటలకల్లా మచిలీపట్నం దాదాపుగా 95% పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం నుంచి కూడా అందరూ కూడా చేస్తున్నారు. ఏదైనా పెన్షన్ పెంచింది అంటే తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు 50 రూపాయలతో పేదవాడి పెన్షన్ పెడితే తిరిగి దాన్ని 1000 రూపాయలు కానీ, ఆ తర్వాత 2,000 కానీ, ఆ తర్వాత ఈనాడు 4,000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. సంక్షేమం అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే సంక్షేమం. అందరూ కూడా భవిష్యత్తులో కూడా కొత్త పెన్షన్లు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సామాజిక పెన్షన్. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగ సంస్థలోనే కొనసాగించాలని, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్ చేశాయి.
ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ కృష్ణా జిల్లా విద్యార్థి సంఘాల నాయకత్వం ఆధ్వర్యంలో కోనేరు సెంటర్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మచిలీపట్నం డివిజన్ సిపిఎం కార్యదర్శి బి సుబ్రహ్మణ్యం, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాలు ప్రారంభించారు. విశాఖ ఉక్కు కర్మాగారం 32 మంది విద్యార్థులు బలిదానంతో నిర్మించుకోవడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం అదానీ, అంబానీలకు అప్పగించడానికి ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా వారన్నారు. కర్మాగారంలో 4000 పైచిలుకు కార్మికులను విధుల నుంచి తొలగించడం జరిగిందన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగ సంస్థలా కొనసాగిస్తామని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వ నాయకులు హామీని నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సమరం, జిల్లా అధ్యక్షులు ఈ ప్రేమ్, ఉపాధ్యక్షుడు కీర్తి, ఏఎస్ఎఫ్ కృష్ణా జిల్లా కన్వీనర్ సాదిక్ బాబు, కార్తిక్, నాని, సంతోష్, నాంచారయ్య, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించాలనే భాగంగా యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కృష్ణా జిల్లా కేంద్ర బిందువైన మచిలీపట్నంలో రిలే నిరాహార దీక్షలు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే విశాఖపట్నానికి గుండెకాయగా ఉన్నట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడం, దానికి నిధులు కేటాయించుకోకుండా దాన్ని నష్టాల బాటలో పట్టించే విధంగా ఇవాళ పాలకులు ఉన్నారు. ఏదైతే ఆ రోజున ఎన్నికల హామీలో పదే అప్పుడున్న అధికారపక్షం వైసీపీ, అప్పుడున్న ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ పదే చెప్పుకుంటూ వచ్చినాయి. అయ్యా మేము అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ని మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను కొనసాగిస్తామని ఆ రోజున పదే ఎన్నికల హామీలుగా చెప్పడం జరిగింది. దాంతోపాటు మన రాష్ట్రానికి చేసిన ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీన్ని మేము ప్రైవేట్ పరం చెయ్యం, దీన్ని ప్రభుత్వ రంగ సంస్థలోనే కొనసాగిస్తామని ఆ రోజున నరేంద్ర మోడీ చెప్పారు. కానీ అధికారం గద్దెనెక్కినాక ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభించుకోవడం సమయంలో 32 మంది ప్రాణత్యాగంతో నిర్మించుకున్నటువంటి విశాఖ ఉక్కుని ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎవరైతే ఈరోజు కార్మిక వర్గానికి పొట్టగొడుతూ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్లకి కొమ్ము కాసే పద్ధతిలో బీజేపీ ప్రభుత్వం ఆ విధంగా ప్రయత్నం చేస్తుంది, పయనిస్తుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీక్షలు చేపట్టడం జరిగింది. మచిలీపట్నంలో ఉన్నటువంటి ఇక్కడ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకత్వం ఆధ్వర్యంలో ఇక్కడ ఈ దీక్షలో ఇక్కడి నుంచి వారికి తెలియజేయడం ఒకటే, ఏంటంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆనాడు నుంచి. విద్యాదానాన్ని మించిన దానం లేదని, అలాంటి అభిరుచి అభిలాష గొప్ప విషయమని ఆర్కే కళాశాల ప్రిన్సిపల్ డి శివరామకృష్ణ అన్నారు. విద్యాదానాన్ని మించిన దానం లేదని, అలాంటి అభిరుచి అభిలాష గొప్ప విషయమని ఆర్కే కళాశాల ప్రిన్సిపల్ డి శివరామకృష్ణ అన్నారు. సాయన వీరభద్రయ్య, వీరరాఘవమ్మ సేవా సమితి ద్వారా ఆర్కే కళాశాలలో 2 విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. రిటైర్డ్ ఏఎస్పీ సాయన సుశీలరావు తన తల్లిదండ్రుల పేరు మీద ఏర్పాటు చేసిన సేవా సమితి తద్వారా నెలకు 2 విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహ సహాయాన్ని అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆర్కే కళాశాల విద్యార్థిని శృతి, లేడీ యాంతిల్ కళాశాల విద్యార్థిని నఫీసాలకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక ప్రోత్సాహ సహాయాన్ని అందజేశారు. అనంతరం సాయన వీరభద్రయ్య, వీరరాఘవ సేవా సమితి వ్యవస్థాపకులు రిటైర్డ్ ఏఎస్పీ సుశీలరావు మాట్లాడుతూ విద్యార్థులు తమకు తాము నియంత్రించుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్కే కళాశాల ప్రిన్సిపల్ శివరామకృష్ణ అధ్యక్షత వహించగా కెమిస్ట్రీ హెచ్ఓడిఎం యేసుపాదం, వైస్ ప్రిన్సిపల్ కె నరసింహారావు, ఫిజిక్స్ హెచ్ఓడి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ డాటర్ అమెరికాలో ఉంటారు, సంధ్య మేడం గారు. ఆమె కూడా తల్లిదండ్రుల అభిష్టానికి ఆమె సహకరిస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. సార్కి 4 పిల్లలు, 3 అబ్బాయిలు, 1 అమ్మాయి. వాళ్ళంతా కూడా అమెరికాలో సెటిల్ అయ్యారు. అంటే డాక్టర్ వృత్తిలో, మెడిసిన్, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నారు. ఈయన అక్కడ ఎంతో మంచి లగ్జరీ లైఫ్ని అనుభవించవచ్చు. ఎందుకంటే మీరు ఇందాక మేము మాట్లాడుకున్నాం, పిల్లలు ఎలా పెరగాలి, ఎలా ఉండాలి అనే దాని మీద. ఆయన ఒక రోల్ మోడల్గా మనకి ఉన్నారు. ఆయన్ని ఈరోజు ప్రతి కళాశాలలో కూడా మచిలీపట్నంలో ఎక్కువ చోట్ల జరిగినాయి. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టాం. యాక్చువల్గా దీనికి ఈ ఆర్కే గ్రూప్ అధినేత రామకృష్ణ గారు, టౌన్ సిఐ బాబు గారు రావాల్సి ఉంది. వాళ్ళు రేపు సీఎం గారి ప్రోగ్రాం మూలంగా ప్రోగ్రాం అది మిస్ అయింది. కాబట్టి ఈ సేవా సమితిని నెలకొల్పిన సార్ మన సార్ అంటే రిటైర్డ్ ఏఎస్పీ సార్. పోలీస్ అంటే మీకు భయమా, అదే ఇష్టమా, అదే రెస్పెక్ట్? గుడ్. నాకంటే పోలీసుకి మనం ఇవ్వాల్సింది రెస్పెక్ట్ ఇవ్వాలి. అవునా? మీరు ఫ్యాకల్టీ కదా ఇస్తారు రెస్పెక్ట్, సేమ్ వే
నోబెల్ ప్రొఫెషన్ అన్నమాట, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొఫెషన్. సార్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఇప్పుడు సార్ చెప్పారు మనకి ప్రతి నెల ఒక 2 స్టూడెంట్స్కి అంటే మెరిట్గానే పూర్గా సార్ కూడా ఏదో చేస్తాను చూసారా, దాని ఇంట్రెస్ట్ అన్న దాన్నే సార్ వాళ్ళ ఇంటి పేరులో ఉంది సాయన అంటే సాయం చేస్తున్నారు. 5,000 అంటే ఒక స్టూడెంట్కి 2 స్టూడెంట్కి నెలకి ఆ ఇంట్రెస్ట్ అనేది ఈ క్రెడిట్ గట్టిగా ఏవో గారికి ప్రిన్సిపల్ గారికి దక్కిన ఐ షేర్ దిస్ క్రెడిట్ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ కూడా ఈ క్రెడిట్ని పంచుతున్నాను. ఓకే, ఎవ్రీథింగ్ టు మై సబ్జెక్ట్. చదువుతో కూడిన సంస్కారం పెద్దల పట్ల వినయ విధేయతలు అందిస్తుందని లీగల్ సర్వీసెస్ అథారిటీ సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య అన్నారు. చదువుతో కూడిన సంస్కారం పెద్దల పట్ల వినయ విధేయతలు అందిస్తుందని, అది నేటి తరం యువత తెలుసుకోవాలని లీగల్ సర్వీసెస్ అథారిటీ సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య అన్నారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవ వేడుకలు ఈడేపల్లి ప్రభుత్వ వృద్ధాశ్రమంలో వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య మాట్లాడుతూ పిల్లలకు బాల్య దశ నుంచి పెద్దలను గౌరవించడం, సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలియజేయాలన్నారు. తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవడం వల్ల భవిష్యత్తులో వృద్ధాశ్రమాలతో అవసరం లేకుండా పోతుందన్నారు. అనంతరం వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్ కిరణ్ పాల్, వెలుగు ఫౌండేషన్ అధ్యక్షులు చందమామ బాబు, ఆర్టీసీ డిపో మేనేజర్ టి పెద్దిరాజులు, న్యాయవాదులు అజ్మతునీసా, సి ముసలయ్య, ప్రశాంతి, మైత్రి ఫౌండేషన్ అధ్యక్షులు కె వేణుకుమార్, రమాదేవి, సాహితీవేత్త ముదిగొండ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. క్షమించాలి మీరు అందరూ, ఎందుకంటే నాకు ఎప్పుడు మనసులో ఉంటుంది. వచ్చి మీతో 1 గంట సరదాగా కూర్చుని మాట్లాడుతూ కొంతమందితో కనెక్ట్ అయ్యి వాళ్ళ యొక్క సాధక బాధలు తెలుసుకోవాలని ఆశ ఉంటుంది. కానీ ఈ మధ్య నన్ను ప్రేమించే నా తండ్రి గారిని కూడా నేను కోల్పోయాను. దాని కారణంగా నాకు బాధ్యతలు ఇంకా ఎక్కువైపోయినాయి. దాంతో నేను ఎక్కువగా బయట ఉండలేకపోతా ఉన్నాను. సో నన్ను క్షమించండి. కానీ ఇలాంటి సందర్భాల్లో అయినా వెలుగు ఫౌండేషన్ అధ్యక్షులు బాబు గారి యొక్క ప్రోత్సాహంతో, చొరవతో నేను కూడా బరాకా మినిస్ట్రీస్ తరఫున మీ దగ్గరికి వచ్చి మాకు చేతనైన సహాయం చేయడానికి కొంచెం సేపు అలా మీతో కూర్చుని మీ ముఖార విందాన్ని ఆస్వాదిస్తూ మీలో ఉన్న నిగూఢమైన అనుభవాలను, మీరు ఎంత ద్వేషింపబడినా, ఎంతగా తృణీకరించబడినా, ఎంతగా విసర్జింపబడినా, ఎంతగా ఒంటరి చేయబడినా, నేను వచ్చినప్పుడు కొంతమంది అతను సంపాదన పరుడు అవ్వచ్చు కానీ సంస్కారం లేనప్పుడు చెడిపోయే అవకాశం ఉంటుంది. సో అదొక విషయము. రెండో విషయము, మన మిత్రులు చెప్పినట్లే ఇక్కడికి వచ్చి ఎవరిని కదిలిచ్చినా ఒక్కొక్కళ్ళ దీనగాథ చెప్తున్నారు, కన్నీటి పర్యంతరం అవుతున్నారు అని చెప్పారు. ఇక్కడ మీ అందరికీ నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. బాధ శరీరానికే కానీ మనసుకు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడైనా. రమణ మహర్షి గారు ఆయన ఉన్న రోజుల్లో వారికి శరీరానికి ఏదో గాయమై ఇబ్బంది పెడుతుంటే ఆయన చూడడానికి వచ్చిన ఒక డాక్టర్ గారు అడిగారట, గురువుగారు మీరు అనుమతిస్తే నేను వైద్యం చేస్తానని. ఆయన చెప్పారు, శరీరానికే కానీ బాధ నాకు కాదు, దానిపైన చేసుకొని అన్నారట. అలాగే మనం ఒక్క విషయం, మనిషి అయి పుట్టినందుకు కానీ మా ఉన్న సభ్యులతో కానీ దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ ఏదైతే అవసరాలు ఉన్నాయో గుర్తించి వారిని ఈ వయోవృద్ధుల దినోత్సవంలో వాళ్ళ కళ్ళల్లో మనం సంతోషం చూడాలని, వారు కన్న బంధాలకి దూరంగా ఉంటూ వారి జ్ఞాపకాలు మర్చిపోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ సందర్భంగా 2024 అక్టోబర్ 1వ తేదీన జరుపుకునే సందర్భంగా ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాము. చాలా సంతోషం. మనం చూస్తున్నాం, వీళ్ళ దగ్గరికి వచ్చి అడిగితే ఒక్కోళ్ళు ఒక్కో కదా, బంధాలకు దూరంగా ఉంటూ ఒకప్పుడు బాగా సంతోషంగా ఇళ్లలో గడిపిన వాళ్ళు మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ బాలశౌరి, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాదులు పేర్కొన్నారు. కృతివెన్ను మండలం గరిసిపూడి గ్రామంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాదులు
ఓఎన్జీసీ సౌజన్యంతో మండలంలోని అగ్నికుల క్షత్రియులకు సుమారు 70 లక్షల విలువ చేసే ఐస్ బాక్సులు పంపిణీ చేశారు. ఇంకా సిఎస్ఆర్ ఫండ్స్ 10 కోట్లతో రానున్న 2-3 నెలల్లో అగ్నికుల క్షత్రియులకు బోట్లు, వలలు, సోలార్ వీధి లైట్లు కూడా అందించి వాళ్ళ అభివృద్ధిలో కూటమి ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందన్నారు. అనంతరం కొంతమందికి పెన్షన్ పంపిణీ చేశారు. నర్సాపురం మచిలీపట్నం రైల్వే లైన్ సర్వే పనులు 2-3 నెలలు మొదలవుతాయని, అన్ని అనుకూలించి 4-5 సంవత్సరాల్లో రైల్వే లైన్ నిర్మాణం కూడా పూర్తవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంతవరకు డెఫినెట్ గా మీకు ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మరి ఓఎన్జీసీ వారిని కోరగానే వాళ్ళు మీ అందరికీ మరి ఐస్ బాక్సులు ఇవ్వటం నా హృదయపూర్వక ధన్యవాదాలు ఓఎన్జీసీ వారికి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి విషయాలు ఈ ఒక్క ఐస్ బాక్సులే కాకుండా ఓన్లీ ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించి పిఎఫ్సి ద్వారా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5,40 లక్షల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి. మరి అదే రకంగా ఓఎన్జీసీ సంస్థ ద్వారా ఈరోజు ఇస్తున్నటువంటి ఇది 73 లక్షల రూపాయలు. అలాగే ఇరిడా ద్వారా అనేటువంటి సంస్థ ద్వారా ఓన్లీ ఫిషర్మెన్ కమ్యూనిటీకి 60 లక్షల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి. అవి కూడా మరి ఖర్చు పెడదాం. అలాగే ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వాళ్ళు కూడా దాదాపు 65 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. దాన్ని కూడా ఖర్చు పెడతాం. అదే రకంగా కెనరా బ్యాంక్ వాళ్ళు దాదాపు 40 లక్షల రూపాయలు ఇచ్చారు. మరి అదే కాకుండా మరి నాబార్డు వాళ్ళు 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇవన్నీ కలిసి ఒక్క ఫిషర్మెన్ కమ్యూనిటీకి మన మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలోనే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా 10,78 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యి ఇది ఒక్క ఫిషర్మెన్ కమ్యూనిటీకి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నారు. సరే, దీంట్లో పెద్ద పెద్ద బోట్లు ఉన్నాయి. మరి ఆ బోట్లు ఒక్కొక్కటి ఆ డీప్ సీలోకి వెళ్ళి చేసేటువంటి బోట్లు ఉన్నాయి. అది ఒక్కొక్కటి దాదాపు 1,50 లక్షల రూపాయల చొప్పున ప్రయోగాత్మకంగా బంటుమిల్లి కొమ్మారెడ్డి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో దసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు. బంటుమిల్లి కొమ్మారెడ్డి పాఠశాలలో ఘనంగా దసరా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శరన్నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలు విద్యార్థులను ధరించి అందరినీ అలరింపచేశారు. ఈ సందర్భంగా ఒక్కొక్క అవతార విశిష్టతను తెలియజేశారు. విద్యార్థులు మహిషాసుని యొక్క వధను చక్కని నృత్య రూపంలో ప్రదర్శించారు. పాఠశాల డైరెక్టర్ కొమ్మారెడ్డి కిషోర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థులకు తెలియచేయాలని, హిందువుల పండుగల విశిష్టత దానిలోని అంతరార్థం గ్రహించాలని, ముఖ్యంగా దసరా అమ్మవారి విశిష్టత స్త్రీలను గౌరవించాలని, స్త్రీ శక్తి స్వరూపిణి అని నిరూపించుట ఈ పండుగ ఉద్దేశమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనేక సంస్కృతులకు, అనేక ఆచారాలకు, అనేక భాషలకు, అనేక మతాలకు, అనేక వేష భాషలకు నిలయం. ఏ మతాన్ని తీసుకున్నా, ఏ పండగను తీసుకున్నా అవి చెప్పే సారాంశం ఒకటే: సమాజంతో మనం ఎలా మెలగాలి, మనలో ఉండవలసినటువంటి సుగుణాలేంటి, ఉండకూడని దుర్గుణాలేంటి అనేది వాటి యొక్క సారం. అవి తెలుసుకుని మసలుకుంటే ఆటోమేటిక్గా మనం ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతాము అనేది వారి యొక్క నమ్మకం. అందువల్లే ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నాగాలంక మండలంలో విఘ్నేశ్వరుడు దేవాలయంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని నాగాయలంక కూటమి నాయకులు డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్షకు సంఘీభావంగా నాగాయలంక మండలంలో విఘ్నేశ్వర ఆలయంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు లక్ష్మణరావు, కొల్లూరు వెంకటేశ్వర, మాజీ ఎంపీపీ సజ్జ గోపాలకృష్ణ, తలసల బుల్లి చౌదరి, పాపారావు, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బోనం పాపారావు, బీజేపీ మండల అధ్యక్షుడు కన్నా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నాగాయలంకలో విఘ్నేశ్వర గుడి దగ్గర కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి గతంలో వైఎస్ఆర్ పార్టీ తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో లడ్డూ ప్రసాదం కానీ మరి అనేకమైన అసాంఘిక కార్యక్రమాలు చేసి వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దిగజార్చిన సందర్భంగా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేయించి వాళ్ళు ఏదైతే కల్తీ చేశారో దానికి ల్యాబ్కు పంపించి ఆ టెస్టుల్లో తేలి మరి అదంతా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం మరి 700 రూపాయలు ఉన్నటువంటి నెయ్యిని 300 రూపాయలకే కొనుగోలు చేసి ఆ నెయ్యిలో మరి కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసి మరి భారతదేశంలో మరి హిందువులందరినీ కూడా మరి మోసం చేసి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం మీద ఇవాళ చేసినటువంటి దుర్మార్గులందరినీ శిక్షించాలని చెప్పి మరి ఏడుకొండలవారిని ప్రార్థిస్తూ మరి గాంధీ విద్యాలయంలో దసరా సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గాంధీ విద్యాలయంలో దసరా సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దసరాను పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. దసరా విశిష్టతను ఈ సందర్భంగా విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖుడు గుడివాడ గున్నయ్య శెట్టి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గాంధీ విద్యాలయం కరెస్పాండెంట్ తాడేపల్లి మెహర్బాబా, సెక్రటరీ ఉడత్తు కిషోర్, కన్వీనర్ మాజెట్టి శ్రీనివాస చక్రవర్తులు ఈ కార్యక్రమాలు పర్యవేక్షించారు. చక్రవర్తి మన మిలియన్ మర్చెంట్స్ సెక్రటరీ ఉడత్తు కిషోర్ గారు ఇటువంటి పెద్దలంతా కూడా కూడుకొని ఎలా ఉంటుందో నేను ఆందోళన పడ్డాను. కానీ వీరంతా చేయూతలు ఇచ్చి మరి ఆదుకొని మరి సమగ్రమైన ఉత్సాహంతో ఇక్కడ కార్యక్రమాలు చేస్తుంటాం. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఇక్కడ హెచ్చుగా ప్రధానంగా వెనుకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి మనం సేవలు అందించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అది గర్వించదగ్గ విషయం. మరి మనం అనాదిగా కూడా ఈ స్కూల్లో మనం మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం. మంచి ఉపాధ్యాయులను కూడా మరి పరిశీలించి మరి సమర్థవంతులైనటువంటి వారిని మంచి ఉపాధ్యాయుల్ని ఏర్పాటు చేస్తున్నాము, ప్రాముఖ్యమిస్తున్నాము. లక్ష్మీనరసింహస్వామి సమాజం యొక్క అనుబంధ సంస్థ అయిన గాంధీ విద్యాలయంలో ఈరోజు దసరా సంబరాలు ఒకరోజు ముందు పిల్లలకి రేపు నుంచి సెలవులు ఇవ్వడంతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని పూజా కార్యక్రమాలు, దుర్గాదేవికి పూజా కార్యక్రమాలు, ప్రసాదాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలతో కల్చరల్ యాక్టివిటీసు ఇవన్నీ చేయిస్తూ ఎంతో వైభవంగా ఈరోజు దసరా సంబరాల్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూలు మచిలీపట్నం నడిబొడ్డున ఉండి 3 ఎకరాల ప్రాంగణంలో పచ్చని వాతావరణంలో మంచి అధ్యాపకులతో మంచి డిసిప్లైన్డ్గా ఈ స్కూలు నిర్వహించడం జరుగుతోంది. అతి తక్కువ ఫీజులతో ఈ స్కూల్ని నిర్వహించడం సేవా కార్యక్రమంగా భావించి స్కూల్కి అతి ఫీజు మచిలీపట్నం రేపల్లె బాపట్లకు కోస్తా లింకు రైలు మార్గం ఏర్పాటుకు ముందడుగు పడిందని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు.
మచిలీపట్నం పెడన దివిసీమ వాసులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న నర్సాపురం మచిలీపట్నం రేపల్లె బాపట్లకు కోస్తా లింక్ రైలు మార్గం ఏర్పాటుకు ముందడుగు పడిందని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు. ఈ రైలు మార్గం ఏర్పాటుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారని, దీంతో ఈ ప్రాంత వాసుల దశాబ్దాల కళ నెరవేరనుందని బాలశౌరి తెలిపారు. రానున్న రైల్వే బడ్జెట్ లో కోస్తా లింక్ రైలు మార్గం ఏర్పాటుకు నిధులు విడుదల అవగలవని ఆయన ఆకాంక్షించారు. జనసేన నాయకులు బండి రామకృష్ణ, మాదివాడ రాము, గడ్డం రాజు, వంపుగడల చౌదరి, కొట్టే వెంకటరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. దశాబ్దాల కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి మచిలీపట్నం పోర్టుకి లోన్ శాంక్షన్ చేపించి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అది ఒక శుభసూచకం ఈ ప్రాంత ప్రజానికానికి అందరికి కూడా. అది దశాబ్దాల కళ. అదే రకంగా మరి ఒకటి విషయం కూడా మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను మచిలీపట్నం ప్రజానికానికి అందరికి కూడా. మొట్టమొదటిగా నర్సాపురం నుంచి మచిలీపట్నం వరకు ఒక రైల్వే లైన్కి సర్వే శ్రీకారం చుట్టాం. అది అంటే మాట్లం, అలాగే బంటిమల్లు, అదే రకంగా పల్లెపాలెం, చిలకలపూడి తీసుకొచ్చి మనం మచిలీపట్నానికి కూడా కనెక్టివిటీ అవుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటిది నర్సాపురం నుంచి భీమవరం వెళ్ళి, భీమవరం నుంచి గుడివాడ వచ్చి, గుడివాడ నుంచి మచిలీపట్నం అంటే దాదాపు చుట్టూ లాంగ్ డిస్టెన్స్ అయింది. సో పెడన నియోజకవర్గానికి కూడా రైలు మార్గం ఏర్పడబోతూ ఉంది. అదొక శుభసూచన. రెండవది ఇంకా ముఖ్యమైనది మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్. మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ ఇది కూడా దివిసీమ ప్రజలు అలాగే మచిలీపట్నం ప్రజలు దశాబ్దాల కోరిక. దీనికి కూడా తొలి అడుగు పడింది. సో ఇప్పుడు ఉన్నటువంటి రైల్వే వాళ్ళ రూల్స్ ప్రకారంగా దాన్ని సర్వేకి ఇచ్చారు. డిపిఆర్ కూడా తయారవుతూ ఉంది. సర్వే డిపిఆర్ కాగానే దాన్ని తప్పకుండా 1 by 1 పనులు ఉంటాయి. అవన్నీ పూర్తి చేసుకొని దీన్ని కోస్టల్ రైల్వే లైన్ అంటాం. సముద్ర తీరాన ఒక రైల్వే లైన్ తీసుకొచ్చినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటిది వైజాగ్ నుంచి అంటే హౌరా నుంచి చెన్నై పోయేటువంటి లైన్ ఏదైతే ఉందో వయా విజయవాడ పోకుండా గూడ్స్ కొన్ని ఎక్స్ప్రెస్లు విజయవాడ స్టేషన్ పోకుండా పోయినట్లయితే దాదాపు ఈ రెండు నర్సాపురం నుంచి మచిలీపట్నం నుంచి రేపల్లె నుంచి కూడా నేను బాపట్ల కలపమని చెప్పి కొత్తగా అడిగాను. సో అప్పుడు ఏమవుతుందంటే రేపల్లె దాకా వచ్చి రేపల్లె నుంచి మళ్ళా. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.